నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా 45 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు చెర్ల మండల తహసీల్దార్ శ్రీనివాసులు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను సుమారు 45 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని, పేద ప్రజల పెన్నిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చెర్ల మండల సర్పంచ్ పూజారి, సామ్రాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ డెస్క్. షాదీ ముబారక్ దరఖాస్తు మనకు 188 అప్లికేషన్ రావడం జరిగింది. ఆ 188 దాంట్లో 92 బిల్లు పాస్ అయినాయి జరిగినాయి చెక్కులు. అదేవిధంగా మనకు చెక్కులు ఈరోజు 45 రావడం జరిగింది. 47 చెక్కులు రావాల్సి ఉన్నది. అదేవిధంగా బిల్లు సబ్మిటెడ్ అయ్యి ట్రెజరీలకు 51 అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా మనకు 51 వస్తుంది. ఎమ్మెల్యే సార్ అప్రూవ్డ్ ఇచ్చి శాంక్షన్ కోసం ఉన్నాయి 24 ఉన్నాయి. ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ ఉన్నాయి 21 ఉన్నాయి. అలా కూడా 3 క్లియర్ అయింది. 19 ఇంకా దరఖాస్తులు మనకు మీరు అన్ని అప్డేట్ ఇస్తే అవి కూడా ఈ వారం రోజులు కేయడం జరుగుతుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు గారు మేము కళ్యాణ లక్ష్మి ఏ అప్లికేషన్ పోయినా కూడా అత్యంతంగా మా కాడ 188 ఉండగా మేము సార్కి వచ్చిన సార్ పోయిన తర్వాత మేము క్లియర్ చేస్తామని చెప్పిన అందుకు మొత్తం టోటల్గా మేము క్లియర్ చేయడం జరిగింది. ఆ 18, 19 కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఈ 15 రోజులు క్లియర్ చేస్తానని సార్ తెలియజేసుకుంటూ నేను కూడా ఏమైనా చెక్కులు వచ్చిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ అలానే ఇలాంటి స్కీమ్స్ కానీ ఏమైనా వస్తే వెంటనే ప్రజలకు చేరవలసిన ఏమైనా ఉంటే వెంటనే ఇవ్వాలంటే అధికారులు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. ఇప్పుడు ఉదయమే వెంకటాపురం వెళ్తే వెంకటాపురంలో కూడా ఆ రోజు పాపం కొద్దిగా సార్ ఆ రోజు సెలవు సార్ అందరు వెళ్ళిపోతారు, శనివారం ఆదివారం 2 రోజులు సెలవు వచ్చింది కాబట్టి అందరు వెళ్ళిపోతారని ఆయన అంటే ఒక పూట ఒప్పు పట్టండి, దానివల్ల నష్టం ఏమి ఉండదు. రేపు నేను మళ్ళీ ఆదివారం వస్తుంది, శనివారం మళ్ళీ సోమవారం రోజు నాకు అసెంబ్లీ ఉంది, హైదరాబాద్ వెళ్ళిపోతాను. హైదరాబాద్ వెళ్తే వాళ్ళు 31వ తారీఖు వరకు అందమంటే పాప ఆయన కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలానే మన తహసీల్దార్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే పేదవాడికి అందవలసిన సంక్షేమం కానీ అందించే దాంట్లో ఈరోజు అధికారులందరూ పనిచేస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఈరోజు కళ్యాణ లక్ష్మి అని తెలుసు. 1,116 రూపాయలు అంటే ఆశమాశ కాదు. అది పేదవాడికి ఒక అమ్మాయిని అత్తవారింటికి పంపితే ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎంతో కొంత తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వస్తున్న గత కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తున్న స్కీమ్ని ఆపకుండా ఆడపిల్లని పంపడంలో ఎంత బడ్డెన్ ఉంటుందో ఆ బడ్డెన్ తగ్గించడానికి ఈరోజు ఎంతో ఆదుకోవాలని, దాంతో భాగంగా అధికారులు కూడా ఈరోజు వెరిఫికేషన్ చేసి నేను కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే దాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో రెక్టిఫై చేయండి అంటే చిన్న ఏమన్నా మోటార్ సైకిల్ మళ్ళీ తర్వాత ట్రాక్టర్లు కూడా తహసీల్దార్ గారికి కోరేది ఏంటంటే మనం 50,000 రూపాయలు ఇస్తే ఒక ట్రాక్టర్ ఇస్తున్నాడు. మన ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా చాలా వరకు ట్రాక్టర్లు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నేను రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా చెప్పాను క్లియర్గా. ఏజెన్సీ ప్రాంతాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటూ కూడా సుఖం వెళ్తారు. మెట్ట భూములు, గుట్టలు మెట్టలు ఉన్నాయి. ఇలా పంటలు ఎక్కడ ఉన్నాయి, పంటలు లేవు. మరి సిటీలో లేక 1 ఎకరానికి 10 ఎకరాలు ఈక్వల్ టు ఒక
ఒక ఎకరం 10 ఎకరాలు ఒక ఎకరానికి మనం ఒక ఎకరం అమ్ముతూ కూడా ఇక్కడ ఏం చేయలేము. అక్కడ ఒక ఎకరం అమ్ముతూ కోట్ల రూపాయలు వస్తాయి. ఖచ్చితంగా మనం వీళ్ళందరినీ కన్సిడర్ చేయాలి, అంటే వాళ్ళు పరిగణనలో తీసుకోవాలని సార్లు కోవడం జరిగింది. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇళ్లలో కూడా చాలా వరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా మన నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈరోజు నియోజకవర్గాలన్నింటిలోకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం అన్ని నియోజకవర్గాలు 3,500 ఇస్తే మన నియోజకవర్గం వచ్చేసరికి ఇంకా 1000 అదనంగా ఇచ్చారు. ఎందుకంటే చెప్పారు ఏజెన్సీ ప్రాంతాలు చాలా పేదవాళ్ళు ఉంటారు, పూరెస్ట్ పూర్ ఉన్నారు, ఆ బీదర్లో అతి బీద వాళ్ళు ఉన్నారు. ప్రతి బీదవాడికి అందాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా 2వ విడత వచ్చింది. అది ఫస్ట్ విడత